ఇంకా హాఫ్ కిలోమీటర్ వచ్చాడు అక్కడ క్యాన్సిల్ చేశాడు ఒకటే ఫోన్ ని మింగు మింగు श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकायं सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। रत्नाकरा धौतपदां हिमालयगिरिं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरं वन्दे యాభై 59వ స్ఫూర్తి పదానికి స్వాగతం పలుకుతూ ఈరోజు విశేష కార్యక్రమాలు మనకు చాలా ఉన్నాయి. ముఖ్యమైనటువంటిది పురాణ పరిచయంలో భాగంగా ఈరోజు భాగవతం ఉంది మనకి. ఈరోజు పరిచయ భాగంగా ఒక్కసారి మనం భారతమాతను స్మరణ చేసుకుందాం. ఎందుకంటే 70 సంవత్సరాలు పూర్తవుతుంది స్వాతంత్రం వచ్చి, కాబట్టి వజ్రోత్సవాలనండి, అమృతోత్సవాలనండి, ఆ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి దేశంలో. రేపటి ఆ కార్యక్రమానికి మనం ఇప్పుడు స్వాగతం పలుకుదాం.
పలికి అందరికి కూడా ఒకసారి మనం శుభాకాంక్షలు తెలుపుకుందాం. భారత మాతను స్మరణ చేసుకుందాం. నమో భరత మాత, నమో భరత మాత, నమో భరత మాత. భారత మాత భాగ్య విధాత పావన చరిత నీకు జయం, పరమ పునీత నీకు శుభం, నీకు శుభం. హిమనగమే నీ శిరమున వెలసి కిరీట శోభను వెలయించి, హిమనగమే నీ శిరమున వెలసి కిరీట శోభను వెలయించి, గల గల పారే పుణ్య నదులకు గంగా యమునా గౌతమి కృష్ణా, తుంగభద్ర కావేరి కన్నా, బంగారు పంటలు పండించేను రైతుల భాగ్యము నిందించేను. భారత మాత భాగ్య విధాత పావన చరిత నీకు జయం, పరమ పునీత నీకు శుభం, నీకు శుభం. స్వాతంత్ర్యం సముపార్జించుటలో అసువులు బాసిన అమర వీరులు, నీ మెడలో మణిహారమౌదున వెలుగుచునుండిరి ఓ మాత భాగ్య విధాత. భారత మాత భాగ్య విధాత పావన చరిత నీకు జయం, పరమ పునీత నీకు శుభం, నీకు శుభం. ఝాన్సీ లక్ష్మీ రాణి రుద్రమల్ వనితల ఖ్యాతిని పెంచిరిగా, నన్నయతి కన శ్రీనాథాదు సాహిత్యము వెలయించిరిగా. వీర జవానులు కార్గిల్లో సైనికుడా, భారత్ కు రక్షకుడా, మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ కన్న తల్లి పాదాలకు వందనాలు. కార్గిల్లో సైనికుడా, భారత్ కు రక్షకుడా, మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. వీర జవానులు భారత రక్షణ చేయుటకై వెనుకాడరుగా. భారత మాత భాగ్య విధాత పావన చరిత నీకు జయం, పరమ పునీత నీకు శుభం, నీకు శుభం, నీకు శుభం. జై భరత మాత, జై భరత మాత, జై భరత మాత. వందే భారత మాత. కార్యక్రమంలో తర్వాత అంశము దేశభక్తి గీతం. మాస్టర్ కసవచ్చల సాయి శ్రేయాస్ ఫ్రమ్ హైదరాబాద్. అందరికీ నమస్కారం. భరతావని పావని బహు సుందర రూపిణి నీ పిల్లలు అర్పించు
అర్పించి నీరాజనమిదిగో నీరాజనమిదిగో భరతావని పావని బహు సుందర రూపిణి నీ పిల్లలు అర్పించి నీరాజనమిదిగో నీరాజనమిదిగో బొండు మల్లెలైసిగలో వెండి కొండల మరగ మూడు దిశల ఎగసి పడే మున్నీరే మురియగా బొండు మల్లెలైసిగలో వెండి కొండల మరగ మూడు దిశల ఎగసి పడే మున్నీరే మురియగా జీవనదుల ధారలతో సిరులొలికే నీ అందం జీవనదుల ధారలతో సిరులొలికే నీ అందం సహనానికి స్నేహానికి చెక్కని ప్రతిరూపమంట భరతావని పావని బహు సుందర రూపిణి నీ పిల్లలు అర్పించి నీరాజనమిదిగో నీరాజనమిదిగో యుగ యుగాల నీ చరితం జగతికి బొరబడి కాగా కర్మయోగులను వీరుల కని పెంచిన తల్లి వంట యుగ యుగాల నీ చరితం జగతికి బొరబడి కాగా కర్మయోగులను వీరుల కని పెంచిన తల్లి వంట శాంతి సమర సాధనతో జాతిని మేల్కొల్పి శాంతి సమర సాధనతో జాతిని మేల్కొల్పి ప్రజాస్వామ్యము రక్షించుకొన్న శక్తిశాలిని వేనట భరతావని పావని బహు సుందర రూపిణి నీ పిల్లలు అర్పించి నీరాజనమిదిగో నీరాజనమిదిగో ధన్యవాదములు ధన్యవాదములు సాయి శ్రేయాస్. చాలా చక్కటి దేశభక్తి గీతాన్ని పాడి వినిపించినందుకు. తర్వాత అంశము ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ మాస్టర్ ఇభవన్ ప్రభవన్ అండ్ రాజ్ కుమార్ సాత్విక్ ఫ్రమ్ విజయవాడ. వందే భారత మాతరం. ఇవాళ మేము అన్నమాచార్యుల వారి కృతి చక్కని తల్లికి చాంగుబల పాడి రాగం ఆది తాళంలో వాయించబోతున్నాం.
ధన్యవాదములు ఇభవన్, ప్రభవన్ మరియు సాత్విక్. సో మీరు చక్కటి త్యాగరాజ కీర్తనని ఇన్స్ట్రుమెంటల్ ద్వారా మనకు ప్రదర్శించారు. సో తర్వాత అంశము శ్రీమతి హేమలత గారు ఫ్రమ్ కీసర, భక్తి గీతం. అందరికీ నమస్కారం. భజరే భజరే శ్రీ గణనాథం, భజరే భజరే అనాథనాథం, భజరే భజరే శ్రీ గణనాథం, భజరే భజరే అనాథనాథం, భజరే గణేశ పావన నామం, భజరే గణేశ పావన నామం, భజ హే రంభం, భజయే కదంతం, భజయే కదంతం, భజరే భజరే శ్రీ గణనాథం, భజరే భజరే అనాథనాథం, భజరే భజరే అనాథనాథం, బ్రహ్మేంద్రాదుల వంద్యమానుడై బ్రొక్కిన వారికి వరదాయకుడై, బ్రహ్మేంద్రాదుల వంద్యమానుడై బ్రొక్కిన వారికి వరదాయకుడై, తొలి పూజలందే విఘ్నములనచే, తొలి పూజలందే విఘ్నములనచే, అందరి దేవుడు విఘ్నేశ్వరుడే, విఘ్నేశ్వరుడే. భజరే భజరే శ్రీ గణనాథం, భజరే భజరే అనాథనాథం, భజరే భజరే అనాథనాథం, గౌరీ శంకర ప్రియనందనుడై ఆశ్రిత జనముల సంరక్షకుడై, గౌరీ శంకర ప్రియనందనుడై ఆశ్రిత జనముల సంరక్షకుడై, ఆయురారోగ్యములు సౌభాగ్యములు సగే, ఆయురారోగ్యములు సౌభాగ్యములు సగే, అందరి దేవుడు విఘ్నేశ్వరుడే, విఘ్నేశ్వరుడే. భజరే భజరే శ్రీ గణనాథం, భజరే భజరే అనాథనాథం, భజరే గణేశ పావన నామం, భజరే గణేశ పావన నామం, భజ హే రంభం, భజయే కదంతం, భజరే భజరే శ్రీ గణనాథం, భజరే భజరే అనాథనాథం, భజరే భజరే అనాథనాథం. ధన్యవాదాలు. ధన్యవాదములు హేమలత గారు, చాలా చక్కటి భక్తి గీతాన్ని అందించినందుకు. తర్వాత అంశము సుభాషితం, కుమారి కొల్తూరి కీర్తన. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు సుభాషితం చెప్పబోతున్నాను. సొమ్ముల నొసగని చదువులు, అభినయముల రాగతనము నందని పాటలు, అభిలాష లేని పూటని సర్వమెచ్చని మాటలేలా జబ్బన సుమతి. తాత్పర్యము: మంచిని చేకూర్చని చదువు,
ఇంపును హాయిని కలిగించని పాటలు, ఉత్సాహాన్ని అని కలయిక, సభవారు మెచ్చని పాటలు సారము లేనంది అని భావం. అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ధన్యవాదములు కీర్తన, చాలా చక్కటి సుభాషితం అందించినందుకు స్ఫూర్తి పదం కుటుంబ సభ్యులందరి తరఫున నీకు శుభాశీస్సులు. తర్వాత అంశము స్ఫూర్తి వచనం కోల నందిని ఫ్రమ్ ఇండియా. నందిని, ఓవర్ టు యూ. ఓకే సార్. అందరికీ నమస్కారం. జాతిపిత మహాత్మా గాంధీ ఇలా అన్నారు, పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడి ఉండదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. విద్యను దాచుకోవడం కంటే పెంచితే మరింత పెరుగుతుంది. దేశ అభివృద్ధి అంటే చెందటం అంటే అద్దాల మేడలు, రంగు గోడలు కాదు, పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన అభివృద్ధి. ధన్యవాదాలు. అందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు. ధన్యవాదాలు నందిని, చాలా చక్కగా ఎంతో స్పష్టంగా మాకు స్ఫూర్తి వచనం అందించినందుకు. తర్వాత అంశము గీతా శ్లోకం. గీతా శ్లోకంలోంచి ఈరోజు తీసుకున్నటువంటి శ్లోకం మనము 9వ అధ్యాయంలోంచి 3వ శ్లోకం. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు శ్రద్ధ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాడు. భగవంతుని పట్ల పూర్తి శ్రద్ధతో ఉన్నవారు ఆయనపై పూర్తిగా ఆధారపడి జీవిస్తుంటారు. అలాంటి భక్తులు భౌతిక శరీరాన్ని వదిలిన తర్వాత తప్పకుండా ఆ పరమాత్మను చేరుకుంటారు. ఒకవేళ శ్రద్ధ అనేది లోపించినట్లయితే వారు ఆ భగవంతుని చేరుకోవడం ఎంతో కష్టం. ఇక్కడ అశ్రద్ధ దానాః పురుష ధర్మస్యాస్య పరంతప, భగవంతుని పట్ల మరియు భగవత్ సాహిత్యం పట్ల శ్రద్ధ లేని వారు కర్మానుసారంగా మళ్ళీ జన్మ తీసుకోవడం జరుగుతుంది. వారు అలా ఉన్నంత కాలము ఈ జనన మరణ చక్రంలోంచి బయటపడడం అనేది సాధ్యపడదు. మరి శ్రద్ధ ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు మన లోపల శ్రద్ధను పెంపొందించుకోవడం ఎలా అనే సందేహం మనకు తప్పకుండా వస్తుంది. సో దానికి మన పెద్దలు చూపినటువంటి చక్కటి మార్గము సత్సంగం. సత్సంగంలో మనకు సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల శ్రద్ధ, తర్వాత భగవత్ సాహిత్యం పట్ల ఎంతో శ్రద్ధ అనేది తప్పకుండా కలుగుతుంది. ధన్యవాదములు. తర్వాత అంశము ప్రభాకర్ గారు, బుద్ధవరం ప్రభాకర్ గారు. అందరికీ నమస్కారం. మన 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొద్దిగా చరిత్రలో 2 విషయాలు చెప్పి ఒక చిన్న కథ చెప్తాను. మన స్వాతంత్ర్య పోరాటం అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగింది 1857లో. మన చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకుంటున్నటువంటి చరిత్ర పుస్తకాల లోపల స్కూల్ కరికులం లేకపోతే కాలేజీ కరికులంలో చదువుకుంటున్న దాంట్లో చాలా విషయాల్ని మరుగున పెట్టారు, అంటే చెప్పలేదు. దాంట్లో మనం 1857 విప్లవం చూస్తే మన దేశ చరిత్ర మొత్తం మీద హిందువులు ముస్లిమ్స్ కలిసి పనిచేసినటువంటి ఏకైక ఉద్యమం 1857 పోరాటం. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ మన దేశ చరిత్రలో హిందువులు ముస్లింల మధ్యలో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ 1857 విప్లవం జరిగిన తర్వాత హిందువులు ముస్లింలు కలిసి ఉంటే మాకు ప్రమాదం అని ఆలోచించినటువంటి బ్రిటిష్ వాళ్ళు అనేక కుయుక్తులు పన్నారు. దాంట్లో ముస్లిం లీగ్ స్థాపన ఒకటి, అట్లాగే బెంగాల్ విభజన ఒక పెద్ద మలుపు. అంటే బెంగాల్ ఇప్పుడు ఉండేటువంటి బెంగాల్ కాకుండా మనం అప్పటి అంటే 1900 సంవత్సరం బెంగాల్ చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ అయినటువంటి తూర్పు బెంగాల్, ఇప్పుడు ఉన్నటువంటి అస్సాం, నార్త్ ఈస్ట్ స్టేట్స్, బీహార్, ఇదంతా కలిపి బెంగాల్ ప్రావిన్స్. కాబట్టి ముస్లిం ఏరియాను సపరేట్ చేసి ముస్లింలకు మీకు సపరేట్ రాజ్యం, మీకు సపరేట్ అధికారాలు కల్పిస్తామనే దాంతో బెంగాల్ విభజన జరిగింది 1905లో.
దానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమం జరిగింది. మనం చరిత్ర పుస్తకాల్లో ఒక లైన్లో చదువుకుంటున్నాం, వందే మాతరం ఉద్యమం అని. ఈ వందే మాతరం అనేది ఒక గీతం, బంకిం చంద్ర రాసినటువంటి ఒక గీతం. ఇది 1875లో రాశాడు బంకిం చంద్ర. ఆ రాసినప్పుడు ఆయన రాసినటువంటి ఒక నవలలో, ఆనందమఠం అనే ఒక నవలలో ఈ పద్యాన్ని, ఈ గీతాన్ని ఆయన రాశాడు. అది తర్వాతి కాలంలో, అంటే ఎప్పుడైతే బెంగాల్ విభజన జరిగిందో, అది బెంగాల్లోనే కాకుండా దేశం మొత్తం మీద కూడా ఒక స్వాతంత్ర్య నినాదమై ప్రజలందరినీ కూడా కదిలించి స్వాతంత్ర్య పోరాటంలో కూడా భాగం చేసింది. మన దేశాన్ని ఒక తల్లిగా కీర్తిస్తూ, ఒక అమ్మవారిగా కీర్తిస్తూ వర్ణించినటువంటి ఆ పాట ఎంతో మందికి స్ఫూర్తి ఇచ్చింది. దాంట్లో అనేక మంది ఉన్నారు. అట్లాంటి సందర్భంలో బెంగాల్లో జరిగిన ఉద్యమం సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఒక కేసు, అంటే చాలా కేసులు పెట్టారు, విపరీతమైన కేసులు, ఎవరైతే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటున్నారో. ఆ కేసులు పెట్టినప్పుడు ఒక కేసు నడుస్తూ ఉంటే కొద్ది మంది యువకులు ఆ కేసు డెవలప్మెంట్స్ తెలుసుకోవడానికి కానీ కోర్టు ముందు గుమిగూడింది. జస్ట్ వాళ్ళు కోర్టు ముందు గుమిగూడింది అంతే, ఏమవుతోంది ఆ కేసు గురించి వివరాలు తెలుసుకోవడానికి. కానీ అప్పుడు ఉన్నటువంటి జడ్జ్ కింగ్స్ ఫోర్డ్ అని ఒక జడ్జ్, అతను అంటే జనాలు గుమిగూడి విషయం తెలుసుకోవడం కూడా ఇష్టపడక పోలీస్ వాళ్ళకి లాఠీ చార్జ్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చాడు. విపరీతమైన లాఠీ చార్జ్ జరిగింది. మీకు తెలుసు, అంటే కొద్దిమందికి తెలియవచ్చు, కొద్దిమందికి తెలియకపోవచ్చు. లాల్ బాల్ పాల్, దాంట్లో లాలా లజపత్ రాయ్, ఎవరైతే గాంధీ కంటే ముందు మన స్వాతంత్ర్య పోరాటాన్ని లీడ్ చేసినటువంటి ముగ్గురులో ఒకరైన లాలా లజపత్ రాయ్ కూడా పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలకి చనిపోయారు. ఇది తర్వాత కాలంలో జరిగింది. అయితే ఈ 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు దానికి ప్రత్యేకంగా జరిగినటువంటి పోరాటానికి దాంట్లో కూడా కొద్దిమంది ముస్లిమ్స్ కలిసి వచ్చారు. ఎక్కువ మంది కలిసి రాలేదు, కొద్దిమంది ముస్లిమ్స్ కలిసి వచ్చారు. 1911లో బెంగాల్ విభజనని వాపసు తీసుకోవాల్సి వచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్ లొంగినటువంటి క్షణం అది. సో ఈ ఎడ్యుకేషన్ నడుస్తున్నప్పుడు కోర్టులో నడుస్తున్న కేసును తెలుసుకోవడానికి కొద్దిమంది యువకులు అక్కడ కోర్టు ముందు జమకూడి వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది. సుశీల్ కుమార్ అని ఒక పిల్లవాడు, 15 ఏళ్ల పిల్లవాడు, ఆ లాఠీ చార్జ్ జరుగుతుంటే వాడికి కోపం పట్టలేక ఒక బ్రిటిష్ సైనికుడిని మొహం మీద కొడతాడు అనమాట. వాడు ముక్కు పచ్చడైపోతుంది. సో కేసు నడుస్తుంటే ఈ పిల్లాన్ని పట్టుకెళ్ళి వాడిని, ఇది చూసి వాడి ఏజ్ 15 ఏళ్ళు కాబట్టి 15 కొరడా దెబ్బలు కొట్టాలి అని చెప్పి ఒక శిక్ష వేస్తారు. మనం చంద్రశేఖర్ ఆజాద్ జీవితంలో కూడా ఇది మనం చదువుతాం, కొద్దిమందికి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి సుశీల్ కుమార్ అని ఒక 15 ఏళ్ల పిల్లవాడిని 15 కొరడా దెబ్బల శిక్ష విధిస్తారు. వాడు ఆనందంగా స్వీకరిస్తాడు, ఆ పిల్లోడు కూడా ఆ శిక్షని. అయితే అప్పట్లో ఆ బెంగాల్ ప్రాంతం లోపల చాలా విప్లవకారుల సంస్థలు ఉండేవి. అనుశీలన సమితి అని ఒకటి, జుగాంతర్ అని ఒకటి. ఈ జుగాంతర్ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుతున్నమాట, ఈ కింగ్స్ ఫోర్ట్ యొక్క దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి, వీడిని ఏ రకంగా ఖతం చేయాలి, లేకపోతే అతన్ని లేపేయాలి అని ఒక ఆలోచన చేస్తారు. ఆ బాధ్యత ఇద్దరు యువకులు తీసుకుంటారు, చాలా చిన్నవాళ్ళు, 17-18 ఏళ్ళు. ఒకటి పేరు ప్రఫుల్ల కుమార్ చాకి, రెండో వాడి పేరు ఖుదీరామ్ బోస్. వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి మన దేశం లోపల ఇంగ్లీష్ వాడికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి బాంబులు ప్రయోగించింది వీళ్ళిద్దరు, ప్రఫుల్ల కుమార్ చాకి, ఖుదీరామ్ బోస్. వీళ్ళిద్దరూ అంటే ఈ కలకత్తా నుంచి ఈ కింగ్స్ ఫోర్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ముజఫర్పూర్ అని ఇంకొక డిస్ట్రిక్ట్ కి. ఆ ముజఫర్పూర్ వెళ్ళి అతని కోసం కాపు కాస్తారు. అతను క్లబ్ లోంచి బయటకు వస్తుంటే, అప్పటి కాలంలో ట్రాన్స్పోర్ట్ అంటే గుర్రబండిలే కాబట్టి ఆయన గుర్రబండి మీద బాంబు వేస్తారు. కాకపోతే చీకట్లో వీళ్ళకి తెలియదు, ఆ బండిలో కింగ్స్ ఫోర్ట్ ఉండడు, అతని భార్య కూతురు ఉంటారు, వాళ్ళిద్దరు చనిపోతారు. కింగ్స్ ఫోర్ట్ మాత్రం ఆ బాంబు దాడి నుంచి తప్పించుకుంటాడు. అంటే తప్పించుకుంటాడంటే అసలు లేడు కాబట్టి ఆయన ఎఫెక్ట్ కాలేదు. వీళ్ళిద్దరు బాంబు వేసిన తర్వాత చెరో దిక్కుకు పారిపోతారు. పోలీసు వాళ్ళు వెంటబడతారు. ప్రఫుల్ల కుమార్ చాకి పోలీసు వాళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు దొరకకూడదని చెప్పి తనకు తాను కాల్చుకొని చనిపోతాడు అతను. ఇతను మాత్రం తప్పించుకొని ఆ రాత్రి అంతా ఒక 24 కిలోమీటర్లు పరిగెత్తుకెళ్ళి, నడుచుకుంటూ వెళ్ళి వేరే ఊరికి వెళ్ళిపోతాడు. వేరే ఊరు దగ్గర వెళ్ళిన తర్వాత టీ తాగుదామని ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతుంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. 2 నెలలు ఆయన విచారించి ఆయనకు ఉరిశిక్ష వేస్తారు. సరిగ్గా అతనికి ఉరిశిక్ష వేసింది ఆగస్టు 11వ తేదీ, అంటే ఈ రోజుకి ఒక 3 రోజుల ముందు. కాకపోతే సంవత్సరం 1908. చనిపోయే నాటికి ఆయన ఏజ్ కేవలం 18 సంవత్సరాల 7 నెలల 11 రోజులు. అంటే చాలా చిన్న ఏజ్లో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాటం చేసి
ఒక సాయుధ విప్లవానికి మన దేశం లోపల ఒక దారి చూపించినటువంటి ఒక దీపకళిక ఈ ఖుదీరాం బోస్. కాబట్టి స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి మామూలుగా మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకొని ఒక చిన్న కథ చెప్దాం అనిపించింది. అది ఖుదీరాం బోస్ జీవిత చరిత్ర. ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రభాకర్ గారు. చరిత్రలోని అంత పెద్ద సంఘటన, స్ఫూర్తిదాయకమైన సంఘటనని చాలా తక్కువ సమయంలో నాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు. తర్వాత అంశము భక్తి గీతం తప్ప భగవంతు గారు ఫ్రమ్ మహబూబ్ నగర్. భగవంతు గారు, ఓవర్ టు యు అండి. రెండు చేయాలనా సార్? ఉన్నాను సార్, వస్తాను. తీసిన నమస్కారం సార్. మొదలు పెట్టండి, వినిపిస్తుంది. సరే సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, మొదలు పెట్టండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ అదే ఇంకా మీకు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సార్ నేను ఇంకా ఇందు లోపల మొత్తము పురాణాలలో ఉన్నటువంటి మహా వ్యక్తుల గురించి, దేశభక్తుల నాయకుల గురించి ఈ పాట లోపల ఇక్కడ తెలియజేస్తుంది సార్. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. సత్యం కోసం సతినే అమ్మినదెవరు? హరిశ్చంద్రుడు. తండ్రి మాటకై కానులకేగినదెవరు? శ్రీరామచంద్రుడు. అన్న సేవకై అంకితమైనది ఎవరన్నా? లక్ష్మణ. పతి దైవమని తరించిపోయినదెవరమ్మా? సీతమ్మ. ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం, అనుసరించుటే నీ ధర్మం. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. నాటి పలనాటి బ్రహ్మన్న మేడి పండులా మెరిసే సంగం, గుట్టు విప్పి నువ్వేమన్నా? వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి, తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దిన గురజాడ రంగం నీవు నిలిచిన సంఘం. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. స్వతంత్ర భారత సారథి సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ. గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి, తెలుగు వారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి. ఆ దేశ భక్తులు వెలిసిన దేశం నీవు పుట్టిన భారతదేశం, నీవు పుట్టిన భారతదేశం. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు, మహనీయులనే మరవద్దు. ధన్యవాదం సార్. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా
శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శుభాకాంక్షలు భగవంతు గారు, చాలా చక్కటి దేశభక్తి గీతాన్ని అందించారు. ధన్యవాదాలు. తర్వాతి అంశము, ఈరోజు మన గెస్ట్ స్పీకర్ వచ్చినటువంటి శ్రీ తాండవ కృష్ణ గారు ఫ్రమ్ నూజివేడు, ఆంధ్రప్రదేశ్. వారు మనకు పురాణ పరిచయం గురించి ఈరోజు తీసుకుంటారు. హలో, వినిపిస్తుందండి, మొదలుపెట్టండి. ఓకే సార్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియమైన స్ఫూర్తి పదం సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజల్లు. ఈరోజు పురాణ మ్యూట్ తీయండి, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే, అన్మ్యూట్ చేశాను. అన్మ్యూట్ మనకైనా చేయొచ్చు. శ్రీమద్ భాగవతాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటగా పురాణానికి పంచ లక్షణాలు ఉన్నాయి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అని చెప్పబడింది. కానీ శ్రీమద్ భాగవతానికి దశ లక్షణాలుగా చెప్పబడతాయి. అందుకనే దీన్ని మహాపురాణం అంటారు. ఈ మహాపురాణాన్ని మొట్టమొదటగా శ్రీమన్నారాయణుడు తన కుమారుడైనటువంటి బ్రహ్మదేవుడికి ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు తన మానసపుత్రుడైనటువంటి నారదుడికి ఉపదేశించడం జరిగింది. తరువాత నారదుడు చింతావ్యాకులుడైనటువంటి వ్యాసుడికి ఈ శ్రీమద్ భాగవతాన్ని 7 శ్లోకాల్లో వివరించడం జరిగింది. దాన్నే సప్తశ్లోకి భాగవతం అంటారు. దాన్ని ఆయన గ్రంథస్థం చేసి తన కుమారుడైనటువంటి సుఖ మహర్షికి బోధించాడు. ఆ సుఖ మహర్షి వారం రోజుల్లో చచ్చిపోతాడు కదా అన్నటువంటి బాధపడుతున్నటువంటి పరీక్షిన్ మహారాజుకి ఈ భాగవతాన్ని అంతటినీ కూడా వివరిస్తాడు. ఆ సందర్భంలో విన్నటువంటి సూత మహర్షి విని సౌనకాది మహర్షులకు నైమిషారణ్యంలో ఈ భాగవతాన్ని అంతటినీ కూడా చెప్తాడు. దాన్నే ఇప్పుడు మనందరం కూడా అధ్యయనం చేస్తున్నటువంటిదే శ్రీమద్ భాగవతం. ఈ భాగవతాన్ని చతుర్థ ప్రస్థానం అని కూడా పిలుస్తారు. ఎందుకని అంటే మోక్షానికి మార్గాన్ని చూపించేటటువంటి దాన్ని ప్రస్థానత్రయం అని 3 గ్రంథాలు ఉన్నాయి మన సనాతన ధర్మంలో. అందులో మొట్టమొదటిది ఉపనిషత్తులు అయితే, రెండవది బ్రహ్మసూత్రాలు, మూడవది భగవద్గీత. ఈ 4వ దాన్నే చతుర్థ ప్రస్థానమైనటువంటిదే శ్రీమద్ భాగవతం అని చెప్పబడుతుంది. ఈ భాగవతం యొక్క వైశిష్ట్యాన్ని ఒక మాటలో చెప్పాలి అంటే, మన సనాతన ధర్మంలో రామాయణము, మహాభారతము, శ్రీమద్ భాగవతం అని 3 శ్రేష్టమైనటువంటి గ్రంథాలు. రామాయణం ఏం చెప్తుందయ్యా అంటే, మానవుడు ఏ విధంగా జీవించాలో చెప్పేటటువంటిది రామాయణం. 24,000 శ్లోకాల రామాయణం మనకి చెప్పేది ఏమిటయ్యా అంటే, రామాదివత్ ప్రవర్తితవ్యం నా రావణాదివత్ అని చెప్తుంది. రాముడి వలె ప్రవర్తించాలి, రావణాసుడి వలె ప్రవర్తించకూడదు, అప్పుడు మనకి ముక్తి లభిస్తుంది అని. రెండవదైనటువంటి మహాభారతం ఏం చెప్తుంది అయ్యా అంటే, మానవుడు ఎందుకు జీవించాలో చెప్తుంది. ఈ జీవుడు ఈ దేహంలో ఉన్నంత మటుకే మనము కర్మ సాగిస్తూనే ఉండాలి. ఎందుకని అంటే, ఏ కర్మ అయినా కూడా పుణ్యఫలమైనా పాపఫలమైనా మనకి ఈ భూలోకంలో చేసుకుంటేనే లభిస్తుంది తప్ప మరి ఏ లోకాల్లోనూ అవకాశం లేదు. కాబట్టి జీవుడి ఈ శరీరంలో ఉన్నంత మటుకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్వకర్మణి అని చెప్తుంది శ్రీ మహాభారతం. ఇక మూడవదైనటువంటిది శ్రీమద్ భాగవతం అనేటటువంటిది మనిషి ఏ విధంగా చనిపోవాలో చెప్తుంది. అంటే ఒక రకంగా చావుకు సన్నద్ధం చేసేటటువంటిదే శ్రీమద్ భాగవతం. 7 రోజుల్లో చనిపోతాడని దుఃఖిస్తున్నటువంటి పరీక్షిత్తుకి, అయ్యా నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు చాలా అదృష్టవంతుడివి, పుట్టిన ప్రతివాడికి మరణం తప్పదు, కానీ ఆ మరణం ఎప్పుడో ఎవరికీ తెలియదు, కానీ నీకు తెలుసు కాబట్టి నువ్వు మహాప్రస్థానానికి చేరుకునేటటువంటి విధంగా శ్రీమద్ భాగవతాన్ని బోధిస్తాను అని సుఖ మహర్షి పరీక్షిన్ మహారాజుకి చెప్పినటువంటిదే శ్రీమద్ భాగవతం అనేటటువంటి గ్రంథం. ఈ భాగవతాన్ని వ్యాసుడు సంస్కృతంలో 12 స్కంధాలతో 18,000 శ్లోకాలతో రచించడం జరిగింది.
దాన్నే అత్యంత రమణీయంగా తెలుగులో పోతనామాత్యుల వారు 30,000 గద్యాలతో 18 స్కంధాలతో తెలుగులోకి అనువదించడం జరిగింది. అలాంటి శ్రేష్టమైనటువంటి శ్రీమద్ భాగవతంలో ఏమున్నది అనేటటువంటి ముఖ్య విషయాల్ని స్పృశించేటటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి శ్రీమద్ భాగవతాన్ని ఒకేసారి చదవడం చాలా కష్టమైనటువంటి విషయం. కానీ 7-8 సార్లు చదివితే అది మనకి చక్కగా అవగతం అవుతుంది. అందులో మొదటిసారి ప్రధానంగా ఏమున్నది ఇందులో అనేటటువంటిది, ఏం చదవాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 12 స్కంధాల్లో మొదటి స్కంధంలో ప్రధానంగా శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిన్ మహారాజును రక్షించడం, భీష్ముని యొక్క నిర్యాణము, తరువాత పరీక్షిన్ మహారాజు యొక్క జననము, తర్వాత మరలా శ్రీకృష్ణుని యొక్క నిర్యాణము, ఈ విషయము తెలిసినటువంటి పాండవులందరూ కూడా మహాప్రస్థానానికి బయలుదేరుతూ పరీక్షిన్ మహారాజుకి పట్టాభిషక్తుణ్ణి గావించుట, తర్వాత పరీక్షిత్తు కలిపురుషుణ్ణి నిగ్రహించడము, కాలాంతరంలో శమీకుడి యొక్క కుమారుడైనటువంటి శృంగి పరీక్షిన్ మహారాజుని శపించడము, ఆ విధంగా బాధపడుతున్నటువంటి పరీక్షిన్ దగ్గరికి శుకుడు వచ్చి ఈ భాగవత పురాణం అంతటిని కూడా వివరించడం అనేటటువంటిది ప్రథమ స్కందంలో ప్రధానంగా చెప్పబడినటువంటి విశేషాలు. ఇక ద్వితీయ స్కందానికి వస్తే వ్యాస భగవానుడు ఈ సృష్టి స్థితి లయకు మూలకాలకుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క వర్ణన చేయటం, తర్వాత ఆ పరమాత్మ నుండి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు 14 లోకాలని సృష్టించడం జరిగింది. ఆ సృష్టి క్రమాన్ని అంతటినీ కూడా ఇందులో వర్ణిస్తాడు. తర్వాత మరలా శ్రీమన్నారాయణుడే ఈ 14 లోకాల్లోనికి దిగి వస్తూ ఉంటాడు. దాన్ని అవతరణ అంటారు. ఈయన ఏ విధంగా అవతరించాడు అనేటటువంటి విషయాలు, ఎందుకు వస్తాడయ్యా ఈయన అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన కోసం ఈయన వస్తూ ఉంటాడు. ఆ విశేషాలన్నీ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. చివరిగా ఇందులో శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి పురాణం గురించి వివరిస్తాడు. పురాణం అంటే ఏమిటి, దశ లక్షణాలు కలిగినటువంటి పురాణాల యొక్క వైశిష్ట్యాన్ని అంతటినీ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. ఇది ద్వితీయ స్కంధంలో చెప్పినటువంటి ముఖ్య విశేషాంశాలు. ఇక తృతీయ స్కంధానికి వచ్చినట్లయితే గనక మహా రాజనీతిజ్ఞుడైనటువంటి వాడు విదురుడు. ఆ విదురుడు మైత్రేయుణ్ణి కలుస్తాడు. విదుర మైత్రేయ సంవాదం అనేటటువంటి శ్రేష్టమైనటువంటిది. ఆ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శన యోగం అనేటటువంటిది. అంతేకాకుండా సనక సనందాదుల యొక్క జననము, కాలాంతరంలో హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడు జన్మించుట, ఈ భూదేవిని రసాతలంలో బంధించడం అనేటటువంటిది, అప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహ అవతారాన్ని ఎత్తి ఆ హిరణ్యాక్షుడిని సంహరించడము, తర్వాత మరలా కపిల మహర్షి యొక్క అవతారాన్ని ఎత్తి 24 తత్వాలతో కూడినటువంటి సాంఖ్యయోగాన్ని అంతటినీ కూడా విపులంగా చెప్పడం జరుగుతుంది. అదే భగవద్గీతలో సాంఖ్యయోగంగా మనం చదువుతూ ఉంటాం. ఇది తృతీయ స్కంధంలో ముఖ్యమైనటువంటి విషయాలుగా చెప్పబడ్డాయి. ఇక చతుర్థ స్కంధానికి వస్తే ఆ పరమేశ్వరుని యొక్క 11వ రూపం రుద్రావతారం, అదే దక్ష యజ్ఞ విధ్వంసనం అనేటటువంటిది ఇక్కడ చక్కగా వివరించబడుతుంది. తర్వాత ధ్రువుని యొక్క చరిత్ర, పృథు మహారాజు యొక్క చరిత్ర ఎంతో అద్భుతంగా ఇందులో వర్ణించడం అనేది చదువుతుంది. ఇక పంచమ స్కంధానికి వచ్చినట్లయితే జడభరతుని యొక్క వృత్తాంతము, అంతేకాకుండా జంబూద్వీప వర్ణనము, అదేవిధంగా గంగా అవతరణ, స్వర్గలోకం నుంచి భూలోకానికి గంగా అవతరించడం అనేటటువంటి విశేషాలు, అంతకంటే శ్రేష్టమైనటువంటి నరకలోక వర్ణన ఉంటుంది. ఇది అందరూ చదవలసినటువంటిది. దీన్ని కనుక మనం చదివినట్లయితే నరకానికి వెళ్లకుండా ఎలా ఉండాలి అనేటటువంటిది, దుష్టకర్మల్ని చేసేటటువంటి పనికి దూరంగా ఉంటాం. అట్లాంటి శ్రేష్టమైనటువంటిది నరకలోక వర్ణన అనేటటువంటిది అత్యద్భుతంగా ఈ పంచమ స్కంధంలో చెప్పబడుతుంది. ఇక షష్టమ స్కంధానికి వచ్చేసరికి అజామిలుని యొక్క చరిత్ర, అదే విధంగా ఉత్తరాసురుని యొక్క వరద, అదే విధంగా సూర్యవంశం మొట్టమొదటి నుంచి చివరి వరకు కూడా వర్ణించబడుతుంది. ఇందులో సూర్యవంశంలో మొట్టమొదటి వాడు వివస్వాన్ అంటే సూర్యుడు. సూర్యుని యొక్క కుమారుడు వైవస్వతుడు. వివస్వస్య అపత్యం పుమాన్ వైవస్వత అన్నారు. ఆ వైవస్వత మనువు నుంచి మొదలెట్టి శ్రీరాముడి తర్వాత 4 తరాల వరకు 44వ రాజు అయినటువంటి అగ్నిమిత్రుడి వరకు వర్ణించబడినటువంటి విశేషాలన్నీ కూడా సూర్యవంశం యొక్క వంశవృక్షం అంతా కూడా ఇందులో చెప్పబడుతుంది. షష్టమ స్కందం. ఇక సప్తమ స్కంధానికి వచ్చేసరికి అత్యంత శ్రేష్టమైనటువంటిది, ప్రతి వాళ్ళు చదవవలసినటువంటిది ప్రహ్లాద చరిత్ర. అత్యంత అద్భుతంగా ఇందులో ఎంతో రమణీయంగా వర్ణించబడి ఉంటుంది. ఇక అష్టమ స్కందం.
సప్తమ స్కందం, అష్టమ స్కందం, దశమ స్కందం మొట్టమొదటిగానే అందరూ చదవవలసినటువంటి విశేషాలు. ఇందులో అష్టమ స్కందంలో ప్రధానమైనటువంటిది గజేంద్ర మోక్షం అనేటటువంటిది, 2 క్షీరసాగర మదనం, అందులోనే అంతర్భాగంగా ఆ మందరగిరి పడిపోకుండా ఉండటం కోసం కూర్మావతారాన్ని ధరించడము, తరువాత అందులోనే భాగంగా దేవతలకు అమృతాన్ని అందించడం కోసం మోహిని అవతారాన్ని ఎత్తడము, తర్వాత వామన అవతారాన్ని ఎత్తి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కడం అనేటటువంటి ప్రధానమైనటువంటి విశేషాలతో అష్టమ స్కంధం ఉంటుంది. ఇక నవమ స్కంధానికి వచ్చేసరికి అంబరీషుని యొక్క చరిత్ర అత్యంత అద్భుతంగా చెప్పబడుతుంది. అదేవిధంగా శ్రీరాముని యొక్క రాజ్య పరిపాలన విధానం అనేటటువంటిది, పరశురాముని యొక్క అవతారము, అదేవిధంగా శ్రీకృష్ణుని యొక్క వంశవృక్షం అంతా కూడా ఇందులోనే నవమ స్కందంలో చెప్పబడుతుంది. ఇక మిగిలింది దశమ స్కందం. అసలు వ్యాస భగవానుడు శ్రీమద్ భాగవతాన్ని రాసిందే ఈ దశమ స్కందం కోసం. అత్యంత శ్రేష్టమైనటువంటిది. అందులో శ్రీకృష్ణుని యొక్క అవతారం, శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలు, బకాసురుడు, పూతన మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించడం ఇందులో ఉంటుంది. కాళీయ మర్దనము, గోవర్ధన గిరి ఎత్తటము, అదే విధంగా శిశుపాలుని యొక్క వధ, కుచేలోపాఖ్యానము, రుక్మిణీ కళ్యాణము, సత్యభామ కళ్యాణము, అదే విధంగా శమంతకమణి కథ, జాంబవతి పరిణయం ఇత్యాది విషయాలు ఎన్నో అత్యంత అద్భుతంగా శ్రీకృష్ణుని యొక్క లీలలన్నీ కూడా సర్వోత్కృష్టంగా చెప్పబడినటువంటిదే దశమ స్కంధం. ఇక ఏకాదశ స్కంధానికి గనక వచ్చినట్లయితే యదువంశం యొక్క నాశనం గురించి, యదువంశానికి ఉన్నటువంటి శాపం, గాంధారి యొక్క శాపం గురించి చెప్పబడుతుంది. శ్రీకృష్ణుడు చివరిగా ఉద్ధవుడికి భక్తి జ్ఞాన వైరాగ్యముల గురించి చక్కగా వివరించడం అనేటటువంటిది అందులో ఉంది. తర్వాత శ్రీకృష్ణుని యొక్క నిర్యాణము, శ్రీకృష్ణుని యొక్క అంతర్ధానము, ఇవన్నీ కూడా యదువంశ నాశనము కూడా ఇందులో వివరించడం జరుగుతుంది. ఇక 12వ స్కంధానికి, చివరి స్కంధానికి వచ్చేసరికి కలియుగ ధర్మాలు ఎంతో విధిగా వర్ణించబడతాయి. తర్వాత చివరిగా శుకుడు పరీక్షిన్ మహారాజుకి చెప్పినటువంటి మార్కండేయ చరిత్ర ఉంటుంది. తర్వాత చివరిగా శ్రీమద్ భాగవతము యొక్క వైశిష్ట్యము, మాహత్యము ఇందులో చెప్పడం జరుగుతుంది. ఇది శ్రీమద్ భాగవతము యొక్క చెప్పినటువంటి కొద్దిగా ఈ 10 నిమిషాల్లో చెప్పగలిగినటువంటి ముఖ్యాంశాలు ఇవి కాక చాలా ఉన్నాయి. ఇది అందరూ కూడా చదవలసింది. అయితే చివరిగా ఒక చిన్న మనం ఏమిటయ్యా అంటే, మన పూర్వాచార్యులు అంటుంటారు, పూర్వజన్మలో మనం కొద్దిపాటి పుణ్యాన్ని చేసుకున్నట్లయితే గనక రామాయణం గాని మహాభారతం గాని చదివేటటువంటి అదృష్టం కలుగుతుంది. కానీ శ్రీమద్ భాగవతాన్ని చదవాలి అంటే గనక వేల జన్మల యొక్క పుణ్యఫలం ఉంటే గాని భాగవతాన్ని చదవటం గాని, రాయటం గాని, వినటం గాని చేయలేం. ఆ పుణ్యఫలం వల్లనే ఇది చదువుతాం. ఎందుకని అయ్యా అంటే, ఈ భాగవతాన్ని శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే చదువుతారో, వింటారో, రాస్తారో వాళ్ళకి పునర్జన్మ అనేటటువంటిది లేదు. ఇది ఒక మోక్ష సాధనమైనటువంటిది. మరి ఎలాగయ్యా ఈ గ్రంథాన్ని చదివేది అంటే, మా పూర్వాచార్యులు అంటారు, పోతనామాత్యుల వారు దైవానుగ్రహం ఉండాల్సిందే, మోక్ష పదానికి చేర్చేటటువంటి గ్రంథమే ఇది. పోతనామాత్యాల వారు ఎందుకయ్యా ఈ భాగవతాన్ని రాస్తున్నావంటే ఆయన అంటారు, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్నని, మోక్షానికి వెళ్ళడం కోసం ఈ గ్రంథాన్ని రాస్తున్నానయ్యా అని. కాబట్టి అలాంటి శ్రేష్టమైనటువంటి గ్రంథాన్ని చదవాలన్నా, రాయాలన్నా, ఏం చేయాలన్నా కూడా దైవానుగ్రహం కావాలి. మరి కిందటి జన్మల్లో పుణ్యఫలం ఉందో లేదో తెలియదు కాబట్టి మనం ప్రయత్నించినప్పటికీ కూడా కుదరదు చదువుదామని. ఆ పుణ్యఫలాన్ని దైవ ఫలాన్ని సంపాదించాలంటే పోతనామాత్యుల వారు దేవస్తుతి అనేటటువంటి దాంట్లో మొట్టమొదటగా 9 పద్యాలని చెప్పుకున్నారు. ఈ 9 పద్యాలని గనక రోజు ఒకసారి మండలం రోజులు గనక చదివినట్లయితే ఆ దైవానుగ్రహం కలిగి ఆ సరస్వతీదేవి మన నాలుక పైన విలయతాండవం చేసి ఈ శ్రీమద్ భాగవతాన్ని అనేటటువంటిది వినేటటువంటి భాగ్యం కలిగి మనకి ముక్తి లభిస్తుంది అని చెప్తారు. అలాంటి శ్రేష్టమైనటువంటిది ఈ భాగవతం అనేటటువంటి గ్రంథం. ఈ గ్రంథం గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే అవుతుంది. కాబట్టి సమయాభావం వలన కొద్దిగా చెప్తున్నాను. సమయం గనక అతిక్రమించినట్లయితే క్షమించాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్ఫూర్తి పదం సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా ఒక చిన్న మనవి, శ్రీమద్ భాగవతం యొక్క వైశిష్ట్యాన్ని 1 గంట లోపు వినాలంటే మా గురువు గారైనటువంటి అర్థంకి శ్రీనివాస్ గారు చాలా బాగా చెప్తారు.
నిజంగా ఆయన నోటి వెంట ఈ భాగవతాన్ని వింటే మన స్ఫూర్తి పదం సభ్యులందరూ కూడా తరిస్తారు. ఎందుకని అంటే 16వ శతాబ్దంలో మనం పోతనామాత్యుల వారిని చూడలేదేమో గాని ఈ శతాబ్దానికి ఆయనే పోతనామాత్యుల వారు, ఆయనే సుఖ మహర్షి కూడా. అలాంటి గొప్ప విషయాల్ని ప్రతిపాదించగలిగి ఎంతో శ్రమ చేసినటువంటి మహనీయులు, వారితో 1 గంట ప్రోగ్రామును పెట్టించి స్ఫూర్తి పదం సభ్యులందరినీ కూడా తరింపజేయవలసిందిగా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. ధన్యవాదాలండి. కృష్ణం వందే జగద్గురు. చాలా చక్కటి విషయము, అమోఘమైన విషయాన్ని మా ముందు ప్రస్తావన చేశారు మీరు. భాగవతము ఇంతవరకు చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది విన్న వెంబడే వాళ్ళు వెంబడే మొదలు పెడతారనిపిస్తుంది నాకైతే. ఆ విధంగా మీరు చాలా వివరంగా చాలా స్పష్టంగా విషయాన్ని మీరు ప్రస్తావన చేశారండి. ఇంకొక మాకు బహుమానం ఏమి ఇచ్చారు మీరంటే మరి అభినవ పోతన్న గారిని పరిచయం చేశారు. ఇప్పుడు మీరు అభినవ పోతన, అభినవ శుకాచార్యుల వారు మీ గురువు గారు, మనందరి గురువే వారు. కాబట్టి తప్పకుండా ఆ పూజ్యులైనటువంటి అద్దంకి శ్రీనివాస్ గారిని తప్పకుండా మనం ఆహ్వానిద్దాం. ప్రత్యేక కార్యక్రమం లోపల ఆ రోజు కేవలం భాగవతమే పెట్టుకుందాం. మనం ఆ విధంగా పెట్టుకునే కార్యక్రమం తప్పకుండా తీసుకుందాం. ఎందుకంటే 10 మందికి ఈ విషయం వెళ్ళడం మనకు కావాలండి. మీరు చక్కటి సూచన చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా శ్రమ కోర్చి మీరు, ఎందుకంటే ముందే అనుకున్నాం పురాణ పరిచయం అనేది అంత సులభమైన పని కాదు. చెప్పేది 8-10 నిమిషాలు కావచ్చు, కానీ సమగ్రంగా చదవండి 1, 2, 3 సార్లు చదవండి మాత్రము విషయం అంతా ఇంట్లో రాదండి. కాబట్టి మీరు చక్కగా ఇక్కడ ఏ విషయాన్ని కూడా పోనివ్వకుండా మీరు చక్కగా 12 స్కందాలు ఉండేటువంటి విషయం అంతా కూడా తీసుకొచ్చి చక్కగా మీరు ప్రస్తావన చేశారండి. ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు మీకు ఎల్లవేళలా కూడా మీకు అన్ని విధాల మీకు శక్తిని ఇంకా పెంచాలని కోరుకుంటూ ఈ సాహిత్య రంగంలో కావచ్చు, ఈ ప్రవచన రంగంలో కావచ్చు మీరు ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ మా స్ఫూర్తి పదం సభ్యులందరి తరఫున కూడా మీకు నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ విధంగా మన ఉద్దేశం అదేనండి. పురాణ పరిచయం వెనకాల ఉద్దేశం ఏంటంటే అందరము చెప్తున్నట్లు 18 పురాణాల పేర్లు చెప్తూ ఉంటాం, కానీ 18 పురాణాల లోపల ఏముంది విషయం అనేది చాలా మందికి, మనకు పెద్దవాళ్ళకు కూడా ఇంత వయసు వచ్చినా కూడా తెలియకపోవచ్చు. ఇదేం తప్పేం కాదండి. అంటే తెలుసుకునే ప్రయత్నం మనం చేయలేకపోయి మనకున్న రకరకాల సమస్యల వల్ల కావచ్చు అనుకోండి. కానీ ఇప్పుడు కనీసం స్ఫూర్తి పదం ద్వారా మనము 18 పురాణాల యొక్క పరిచయం చేసుకోబోతున్నాం. మనం ఇంతవరకు మనకు మత్స్య పురాణం అయిపోయింది, మార్కండేయ పురాణం అయిపోయింది, భవిష్య పురాణం అయిపోయింది, భాగవతం కూడా అయిపోయింది మనకు పరిచయం లోపల. కాబట్టి ఏ పురాణం అయిపోతుందో వెంబడే మనం చేయాల్సిన పని ఏంటంటే పురాణాలు ఎక్కడున్నాయి ఏంటి అని తెచ్చుకోవడం, పుస్తకాలు మన ఇంట్లో పెట్టుకోవడం, మెల్లిమెల్లిగా మనం సాధన మొదలు పెడితే ఇది తప్పకుండా ఇది ఒక ఆస్తి అండి. మనం పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి. కాబట్టి మనం ఎప్పుడైతే మొదలు పెడతామో మన ఇంట్లో పట తప్పకుండా పిల్లలు కూడా మార్పు వస్తుంది. దానికి ప్రయత్నం చేద్దాం. చాలా చక్కగా విషయాన్ని ప్రస్తావన చేసినందుకు మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ మన తాండవ కృష్ణ గారికి నమస్తులు. అదేవిధంగా మరి వచ్చే వారం పురాణ పరిచయంలో మనకు మరి మద్వయం అయిపోయింది, భద్వయం అయిపోయింది, బ్రత్రయం కావాలి మనకు. ఆ బ్రత్రయం లోపల మొట్టమొదట బ్రహ్మపురాణం తీసుకుంటున్నాం వచ్చే వారం. బ్రహ్మపురాణాన్ని మరి పెద్దలు మన ప్రభుత్వ శాఖ లోపల పెద్ద ఉన్నత పదవిలో ఉండి రిటైర్ అయినటువంటి అడిషనల్ డైరెక్టర్ గా రిటైర్ అయినటువంటి వారు పెద్దవారు, వారు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు అని చెప్పేసి వారు చాలా మందికి పరిచయం, ఉపాధ్యాయులు కూడా పరిచయం, వారు పెద్దలు కూడా పరిచయం. కాబట్టి ఆ శ్రీ వెంకటేశ్వర శర్మ గారు మనకు వచ్చే వారము బ్రహ్మపురాణాన్ని మనకు పరిచయం చేస్తారు. ఆ విధంగా మనం మెల్లిమెల్లిగా పరిచయం కార్యక్రమంలో ముందుకు ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు శేఖర్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
హారతి. అందరికీ నమస్కారం. ఓం జయ భారత మాత తల్లి, జయ భారత మాత, సుఖ సంపదలను సంగే, సుఖ సంపదలను సంగే మాతృమూర్తివమ్మ. ఓం జయ భారత మాత. ఋషి మునులందరూ పాడిరి నీ మహిమలు సర్వం, తల్లి నీ మహిమలు సర్వం. వృద్ధిని సిద్ధినో సంగే, వృద్ధిని సిద్ధినో సంగే మమ్మేలిన తల్లి. ఓం జయ భారత మాత. నిర్మలమ హృదయముతో నేను ప్రార్థించినచో తల్లి, నేను ప్రార్థించినచో పరమ వైభవమి నిజముగా, పరమ వైభవమి నిజముగా సాధించే సుతులమమ్మ. ఓం జయ భారత మాత. ఓం జయ భారత మాత. తల్లి జయ భారత మాత. సుఖ సంపదలను సంగే, సుఖ సంపదలను సంగే మాతృమూర్తి. ఓం జయ భారత మాత. ఓం జయ భారత మాత. ధన్యవాదములు. భారత్ మాతాకి జై. ఈరోజు కార్యక్రమంలో చాలా విశేష కార్యక్రమం జరిగినాయి మనకు. ముఖ్యంగా చిరంజీవులైతే ఒకటి మించి ఒకరు అన్నట్లు చక్కగా వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి అంశాన్ని చక్కగా మన ముందర ప్రదర్శన చేశారు వారు. మరి విజయవాడ సోదరులు ఇప్పుడు ముగ్గురు అయిపోయారు, త్రిమూర్తుల్లాగా అయిపోయారు వాళ్ళు. ఒకవైపు మాండలిన్, రెండో వైపు తోకు, ఇంకేం జతపరచబడిందంటే వైలిన్ జతపరచబడింది, 3. కాబట్టి సాత్వికను కూడా జోడించుకున్నారు. అద్భుతంగా ఉంది. అన్నమయ్య కీర్తన అద్భుతంగా మీరు మా ముందర మాకు ప్రదర్శన చేశారు. చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఇదంతా కూడా ఈ వయస్సులో ఆ విధంగా పిల్లల లోపల రావాలి ఈ గుణం అని చెప్పేసి వస్తే, మరి సమాజంలో అందరు అనుకుంటున్నారు, అందరూ అంటారు కదండి పిల్లలు ఎటు పోతుంది, పిల్లలు ఎక్కడ పోరండి, పిల్లలు ఇక్కడే ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళుగా మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళకు ఒక దిశ మనం చూపించగలిగినట్లయితే అద్భుతంగా మన పిల్లలు రాణిస్తారు. అప్పుడు మన దేశమాత ఆమె కళ్ళలో నుంచి ఆనంద భాష్పాలు రావాల్సిందే. ఆ విధంగా ఈరోజు అందరూ కూడా, ముఖ్యంగా చిరంజీవులు అందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి అంశాలు చక్కగా నిర్వహించారు. పెద్దలైతే చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా విషయ ప్రస్తావన చేశారు. ఈరోజు పాల్గొన్నటువంటి విన్నటువంటి అందరికీ కూడా ఆ యొక్క భారత మాత సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఇవ్వాలని కోరుకుంటూ, అందరి జీవితాల లోపల సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఆ భారత మాతను ప్రార్థిస్తూ, మరి మంచి కార్యక్రమాలు వచ్చే వారం ఇంకా రాబోతున్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. వచ్చే వారం మనం కొన్ని సూచనలు మాత్రం ఉన్నాయి, గమనించాలి మీరు. మనము ప్రతి వారము స్ఫూర్తి పథంతో పాటు ఇంకొక 2 కార్యక్రమాలు చేస్తున్నాం మనం దీని ఆధారంగానే. ఒకటి ఏంటంటే, మొదటి ఆదివారం ఏమో ఉపాధ్యాయులు, విద్యావంతులు, లెక్చరర్స్ అందరి కలిపి ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం మొదటి ఆదివారం. మొదటి ఆదివారం సాయంత్రం 6:30 కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 3వ ఆదివారం మనకి ఏముంటుందంటే కుటుంబాలందరూ కూడా పాల్గొనడానికి ఒక కార్యక్రమం. దానికి వేదిక ఏం పేరు పెట్టామంటే వాత్సల్య భారత్ అనే వేదిక పెట్టాం. ఆ వేదికను ఆధారంగా చేస్తున్నాం. కాబట్టి రేపు మనకు 3వ ఆదివారం అవుతున్నది కాబట్టి రేపు సాయంత్రం మనకు 6:30కు మనకు ఇదే విధంగా అనేక మంచి కార్యక్రమాలతో కూడిన కార్యక్రమం మనకు ఉంటుంది. కాబట్టి మనం అవకాశం మనం తప్పకుండా అందరూ పాల్గొందాం. దానికి లింక్ కూడా మీకు రేపు ఉదయం పంపడం జరుగుతుంది. ఇంకొక కార్యక్రమం ఈ 2 కాకుండా 2 ప్లస్ స్ఫూర్తి పదం కాకుండా ఇంకొక కార్యక్రమం చాలా ఉత్సాహంగా నడుస్తున్నది. అది మొత్తం యువకుల కేంద్రంగా నడుస్తున్నది. దాని పేరే ఉత్సాహిన్ అని చెప్పేసి. వాళ్ళ సంవత్సరం నుంచి కార్యక్రమం చేస్తున్నారండి. రేపు వాళ్ళ వార్షికోత్సవం ఉంది. చాలా విశేషంగా రచన చేశారు. అది కూడా మనందరికి కూడా లింక్ వస్తుంది. అది అవకాశం ఉన్న వాళ్ళు రేపు సాయంత్రం ఆ కార్యక్రమం కూడా మనం పాల్గొందాం. ఈ విధంగా మంచి కార్యక్రమాలను చూసేటువంటి పరిస్థితి మనం మెల్లమెల్లగా పెంచుకుంటూ పోయినట్లయితే తప్పకుండా మన ఇంట్లో కూడా మంచి వాతావరణం వస్తుంది. ఇప్పుడు ఇంట్లో వాతావరణం మంచి వస్తుందో సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడ్డప్పుడు తప్పకుండా అనుకున్న ప్రకారంగా దేశం లోపల అనుకున్న విషయాలన్నీ కూడా ముందుకు పోతాయని కోరుకుంటూ మరొక్కసారి అందరికి కూడా ఈ యొక్క వజ్రోత్సవాలు అదేవిధంగా అమృతోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శాంతి మంత్రంతో ఈనాటి కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం.
यं वैदिकामन्त्रदृशपुराणम् इंद्रं यमं मातरिश्वानमाहु वेदान्तिनो अनिर्वचनीयमेकं यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदार्हनिति बौद्धजैन सत्स्वीयकाले च सिद्धसन्तः शास्त्रेति केचित् कतिचित् कुमारं स्वामीति मातेति विदेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथिदेवो भव सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयां सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। स्वस्ति।